ఆ, ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక కిరాణా షాప్ దగ్గరికి నేను వెళ్తే అది ఖచ్చితంగా మీకు తెలియాలి. ఏంటంటే ఆ స్టోరీ, షాప్లో నాకు ఏదో అవసరం ఉండి కొనుక్కోడానికి వెళ్ళా. అందులో ఒక అబ్బాయి పనిచేస్తున్నాడు. ఆ అబ్బాయి ఏజ్ 20 ఉంటుంది. అక్కడికి ఒక గవర్నమెంట్ జాబ్ ఉన్న వ్యక్తి వచ్చాడు. అబ్బాయిని అడిగాడు, సామాన్ తీసుకుంటున్నాడు. తర్వాత ఒక క్వశ్చన్ అడిగాడు, ఎందుకురా చదువుకోకుండా ఇందులో పని చేస్తున్నావు అది దాన్ని. అంటే వాడికి చెప్పాలని ఉంటుంది ఖచ్చితంగా, కానీ చెప్పలేదు. చెప్పాలని ఉండి ఉంటుంది నాకు తెలిసి. ఇంట్లో ప్రాబ్లమ్స్, లేదంటే నాకు చదువు అవ్వలేదు, ఏదో ఒక పని చేసుకోవాలి కదా, చేసుకుంటున్నాను. కానీ చెప్తే అతనికి గట్టిగా సమాధానం చెప్తే ఆ ఓనర్కి కానీ వచ్చిన వ్యక్తికి కానీ అతనిది పొగర్లాగా అనిపిస్తుంది. చెప్పలేకపోయాడు. కానీ నాకు ఒక డౌట్, సొసైటీని నేను అడగాలనుకుంటున్నా. అంటే వాడికి చదువు అవ్వలేదు, ఏదో ఒక పని చేసుకోవాలి అంటారు. అది చేస్తున్నది కరెక్టే కదా. వాడికి అవ్వలేదు, ఏదో ఒక పని చేసుకోవాలి, ఇంట్లో వాళ్ళకి హెల్ప్ అవ్వాలనుకున్నాడు, భారం అవ్వద్దు అనుకున్నాడు, పని చేసుకుంటున్నాడు. నువ్వు వచ్చిన పని అంటే నీ పని చూసుకొని వెళ్ళిపోవాలి. ఆ ఒక్క ప్రశ్న వల్ల వాడు ఆ కొన్ని రోజులు డిస్టర్బ్ అయిపోతాడు మైండ్లో. ఇదే ప్రశ్న, నాకు బండి ఇప్పిస్తే అన్నం తింటా, లేదంటే ఇంట్లో ఉంటే వెళ్ళిపోతా. నాకు ఐఫోన్ ఇప్పిస్తేనే ఇంట్లో ఉంటా, లేదంటే వెళ్ళిపోతా. నాకు ఖర్చులకు డబ్బులు ఇస్తేనే నేను చదువుకుంటా అని చెప్పేసి అమ్మాయిల మీద షికార్లు చేసుకుంటే తిరిగేవాను. ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడి ఇంట్లో వాళ్ళని బాధ పెట్టి గాలికి తిరిగేవాను. ఎవ్వడు అడగడు. ఇంట్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుని పని చేసుకున్నవాని మాత్రం ప్రతి ఒక్కడు అడుగుతాడు, ఈ పని ఎందుకు చేసుకున్నావు, చదువుకోవచ్చు కదా, మంచి జాబ్ చేసుకోవచ్చు కదా. అవురాబాయ్, నాకు అర్థం కావట్లేదు. వాడికి చదువు అవ్వలేదు, ఏదో ఒక పని చేసుకుంటున్నాడు. దాంట్లో నొప్పి ఏంటి నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కడు గవర్నమెంట్ జాబే తెచ్చుకోవాలి, ఇలానే బతకాలని ఏమన్నా రాసి పెట్టుందా? వాడు తలరాతలో రాసి పెట్టి ఉందేమో ఇలానే బతకాలని. ఎవరి టైం ఎప్పుడు ఎట్లా మారిద్దో తెలీదు. ఇలా అందులో పనిచేసినప్పుడు రేపు ఓనర్ కావచ్చు, మా టైం బాగుంటాయి. టైం అనేది ఎప్పుడు ఒకటేలా ఉండదు. ఈ రోజు నీకు అనుకూలంగా ఉంటే ఏదో ఒక రోజు అవతల వాడికి కూడా అనుకూలంగా రావచ్చు. ఇది అందరూ తెలుసుకోండి. అవతల మనిషిని అనే ఒక్క మాట వల్ల, జస్ట్ మనం అనేది ఒక మాట మాత్రమే, అనే మాట వల్ల వాడు ఎంత బాధపడతాడో తెలుసా? ఆలోచించరు. అలా బాధపడితే ఏమొచ్చుద్దో నాకు అర్థం కావట్లేదు అవతల మనిషికి అయితే. ఎందుకు ఖాళీగా తిరిగేవాడిని ప్రశ్నించండి. అలాంటి ప్రశ్నలన్నీ మీరు అమ్మ నాన్నని బండి ఇప్పియమని ఏడవడము. వాడు కష్టపడుతున్నాడు, అమ్మ నాన్న నువ్వు బండి ఇప్పమను, ఓ సెల్ ఇప్పియమను, ఇలా అడగట్లేదు కదా. వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకున్నాడు, వాడు కష్టపడుతున్నాడు. అందరికీ గవర్నమెంట్ జాబులు రావు. ప్రతి ఒక్కడు జాబే చేయాలనుకుంటే కాదు, ఏదో ఒకటి చేసుకోవాలి. ఎందుకంటే ఉన్నది ఒకటే లైఫ్. ఒకటికి నచ్చింది చేస్తాడు, ఒకటి ఫ్యామిలీ కోసం అడ్జస్ట్ అయిపోతాడు. మిడిల్ క్లాస్లో పుట్టిన ప్రతి ఒక్క అబ్బాయి అంతే, అడ్జస్ట్ అయిపోతున్నాడు. వాడు అందులో కూడా సంతోషాన్ని వెతుక్కుంటున్నాడు వాళ్ళ ఫ్యామిలీ కోసం. అందరికీ నేను చెప్పేది ఒక్కటే, అలా ప్రశ్నించి వాడిని బాధ పెట్టే బదులు మనం వచ్చిన పని ఏందో చూసుకొని వెళ్ళిపోవడం బెటర్. మీరు ప్రశ్నించాలి, అలా అడగడం తప్ప అంటే నేను తప్పు అనట్లేదు. అలా అడగాలని మీకు అనుంటే గాలికి తిరగవని అడగండి. ఎవ్వడు అడగడు. చాలా మంది చూస్తా, ఎవ్వడు అడగడు. పని చేసుకునేవాని ఈ పని ఏం చేస్తున్నా, ఆ పని ఏం చేస్తున్నా. అరే నాయన, మీరే అంటారు కదా నాయన, నీకు చదువు అవ్వలేదు, ఏదో ఒక పని చేసుకునేవాడిని మళ్ళీ ప్రశ్నించేది మీరే. కానీ ఖాళీగా కూర్చొని తిని ఇంట్లో పడుకునేవాడిని ఎవ్వడు అడగడు. మీకు నిజంగా అడగాలని ఉంటే అడగాల్సిన ప్రశ్నలన్నీ ఖాళీగా తిరిగేవాన్నో, ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడేవాన్నో, తల్లిదండ్రులకు భారంగా అయ్యేవాన్నో, ఎందుకు పనికి రాకుండా కొంతమంది బ్యాచ్ వేసుకొని ఖాళీగా ఎప్పుడు షికార్లు కొట్టుకుంటా తిరుగుతూనే ఉంటారు చూసా, వాళ్ళని ఈ ప్రశ్నలు అడగాల్సింది, కష్టపడేవాన్ని కాదు. గుర్తుంచుకోండి. ఇది ఎందుకో మీతో చెప్పుకోవాలనిపించింది, చెప్పుకున్నాను. మీకేమనిపించిందో జెన్యున్గా కామెంట్ చేయండి. ఇదైతే రియల్గా నేను ఈరోజు ఫేస్ చేసిన ఒక స్టోరీ.